కేంద్రానికి బీసీ రిజర్వేషన్ల బిల్లులు చేరాయి. న్యాయ సలహా తర్వాత గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఇక 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదించింది. అది గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఇక కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విద్యా ఉపాధి రంగాలకు సంబంధించి ఒక బిల్లు, అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి మరొక బిల్లు, రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రపతి ఆమోదం పొందితే కనుక గజెట్ విడుదల చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కల్పిస్తుంది. సో మొత్తం మీద కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూ ఇప్పుడు చెప్తోంది. అలాగే ఈ రెండు బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించుకున్న తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉపాధి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ 42% పెంచుతూ గత నెల 17న అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెడితే అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందింది. తర్వాత ప్రభుత్వం ఈ రెండు బిల్లులను గవర్నర్ పంపించి మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ ఈ రెండు బిల్లులపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఇక 2 రోజుల క్రితం ఈ బిల్లులను కేంద్రానికి పంపినట్టు తెలుస్తోంది. బీసీ బిల్లులకు కేంద్ర ఆమోదం కోసం రాష్ట్రంలోని అన్ని పక్షాలు ఉమ్మడిగా వెళ్ళి ప్రధాని మోదీని కలుద్దామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీసీ బిల్లుల నేపథ్యంలో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% గరిష్ట రిజర్వేషన్ల పరిమితి దాటిపోతుంది. ఈ క్రమంలో బీసీ బిల్లులకు కేంద్ర ఆమోదం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 37% పెంచుతూ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కసరత్తు చేస్తోంది. సో వివిధ సంఘాలతో చర్చలు జరిపింది, కులగణన నిర్వహించింది. బీసీలు దాదాపు 56.36% ఉన్నట్టుగా నిర్ధారించింది. బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ల కోసం ఓ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం మరో బిల్లు రూపొందించింది. వీటిని అసెంబ్లీ అలాగే మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఇక ఎస్సీ వర్గీకరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాస్ చేశారు. ఎస్సీ ఉపకులాలను 3 విభాగాలకు విభజించి మొత్తం 15% రిజర్వేషన్లు వాటి మధ్య పంచుతూ ఈ బిల్లును రూపొందించారు. గవర్నర్ ఆమోదంతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు అయితే ప్రారంభించింది. సో మొత్తం మీద ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లు అయితే కొలిక్కి వచ్చినట్టు కనబడుతుంది. న్యాయ సలహా తర్వాత కేంద్రానికి గవర్నర్ పంపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలా బిల్లు తయారు చేశారు. సో ప్రస్తుతానికైతే కేంద్రం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.